భారతదేశ చరిత్రలో మార్కెట్ రిఫార్మ్స్ మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరని క్వశ్చన్ అడుగుతాడు. మార్కెట్ సంస్కరణలు భారతదేశ చరిత్రలో మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరన్నప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ. మరి అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టడానికి కారణం ఏంటంటే, అల్లావుద్దీన్ ఖిల్జీ తన రాజ్యంలోని తన సైన్యానికి సోల్జర్స్కి ఇచ్చే శాలరీస్ అనేవి 234 టంకాస్ ఉండేవి. టంకా అంటే కాయిన్స్. టంకా నాణ్యాలను ఎవరు ప్రవేశపెట్టారంటే ఇల్టుట్మిస్. టంకా అంటే సిల్వర్ కాయిన్స్. మరి ఈ యొక్క 234 టంకాలు అనేవి ఒక సైనికుడికి శాలరీస్ కింద ఇచ్చేటప్పుడు అందులోని 78 టంకాలని ఆర్స్ గుర్రాల యొక్క పోషణకే ఉపయోగించారు. సోల్జర్స్కి ఇచ్చే శాలరీస్ అనేవి తక్కువగా ఉండేవి. సో అందుకని అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేస్తాడంటే, సోల్జర్స్ కావాల్సిన అంటే సైనికులకు కావాల్సిన నిత్యావసర వస్తువుల యొక్క ధరలు తక్కువగా ఉండేలా చూసిన ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అందుకని అల్లావుద్దీన్ ఖిల్జీ దేనిపైన దృష్టి పెట్టాడంటే మార్కెట్ రిఫార్మ్స్. భారతదేశ చరిత్రలోని మార్కెట్ సంస్కరణలపైన పూర్తి సంస్కరణలు చేసింది ఎవరంటే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎందుకంటే ఎవరు కూడా మార్కెట్ సంస్కరణలపైన దృష్టి పెట్టరు. మ్యాక్సిమం ఏంటుంటుంది, పొలిటికల్ సిస్టమ్ లేదా ఎకానమీ సిస్టమ్ వీటిపైన దృష్టి పెడతారు, కానీ మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టిన సుల్తాన్ అంటే ఎవరు లేదు భారతదేశ చరిత్రలో. మరి అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ మార్కెట్ సంస్కరణలు చూసుకోవడానికి ఒక డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాడు. ఏంటి ఆ డిపార్ట్మెంట్ అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినప్పుడు దివాన్-ఈ-రియాసత్. దివాన్-ఈ-రియాసత్. మరి దివాన్-ఈ-రియాసత్ అనే ఒక ఈ యొక్క మార్కెట్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి దీనికి ఒక హెడ్ని కూడా నియమించాడు. ఆ హెడ్ ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు సహాన్-ఈ-మండి. సహాన్-ఈ-మండి అనే ఒక అధికారిని దేనికి నియమించాడంటే దివాన్-ఈ-రియాసత్. అంటే మార్కెట్లో ఏ వస్తువు ఎంత ధర ఉండాలి, ఎంత కమ్మాలి, ఈ యొక్క దివాన్-ఈ-రియాసత్ అనే డిపార్ట్మెంట్ నిర్ణయిస్తుంది. దీనికి హెడ్ ఎవడని చెప్తున్నామంటే సహాన్-ఈ-మండి. ఇలా భారతదేశ చరిత్రలో మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరన్నప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ.